ఓం నమో వెంకటేశాయ. దశరథ నృపబాలం వేదకల్పద్రుమూలం నతజన పరిపాలం సర్వదా లోకపాలం విధృత కనకచేలం వానరేంద్రాదిజాలం మరకతమణినీలం నౌమి సీతానుకూలం. వేదాంతముల యందు ప్రతిపాదింపబడినటువంటి వాడు, శరణు పొందినటువంటి భక్తులను ఎల్లప్పుడూ సంరక్షించేటటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 473వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా చక్కటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను, కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను, పెంటలైన ముచ్చటలే ప్రియమో నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను, పెంటలైన ముచ్చటలే ప్రియమో నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ, మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ, ఇంటి తోటి సరసములు ఇంపులు నీకు. మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ, ఇంటి తోటి సరసములు ఇంపులు నీకు. అంతలో గప్పురగాపు అవతరించేటి వేళ, సల్తదపు వసంతము చెవులు నీకు. అంతలో గప్పురగాపు అవతరించేటి వేళ, సల్తదపు వసంతము చెవులు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను, పెంటలైన ముచ్చటలే ప్రియమో నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. పొందుల వేళల తట్టు పునుగు పూసేటి వేళ, పొందుల వేళల తట్టు పునుగు పూసేటి వేళ, ఇందుముఖి తోడి మాటలు ఇద్దవు నీకు. పొందుల వేళల తట్టు పునుగు పూసేటి వేళ, ఇందుముఖి తోడి మాటలు ఇద్దవు నీకు. చెందమ్మి పువ్వు దండలు సింగారించుకునే వేళ, వినదుల
సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకునే వేళ సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకునే వేళ అలమేల్ మంగ కూటమి అనువు నీకు సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకునే వేళ అలమేల్ మంగ కూటమి అనువు నీకు ఎలమి శ్రీ వెంకటేశ ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరు పెళ్ళాడే వేళ కొలువులోని మొక్కులు కొసరు నీకు ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరు పెళ్ళాడే వేళ కొలువులోని మొక్కులు కొసరు నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటనే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటనే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల
बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरःसरं सप्ततितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे सप्ततितमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తథా మాత్యానభిప్రేతాన్ విశ్వాస్యాంశ్చ గుణాన్వితాన్ దదావశ్వపతిః క్షిప్రం భరతాయానుయాయినః. అశ్వపతి గారు మరి కేకయ్య మహారాజు భరతునికి అనేకమైనటువంటి బహుమానములు ఇచ్చి తమ రాజ్యము నుండి అయోధ్యానగరానికి పంపించడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. అయోధ్యానగరం నుండి వచ్చినటువంటి దూతలు చాలా తెలివిగా తాము మాట్లాడి, అంటే అయోధ్యానగరంలో జరిగినటువంటి విషయములన్నీ కూడా ఏమీ చెప్పకుండా జరగవలసినటువంటి విషయమును దృష్టిలో పెట్టుకుని భరతుణ్ణి త్వరబెడుతూ వాళ్ళు వెంటనే బయలుదేరదీశారు. భరతుడు కూడా వారి మాటలను విని తన కోసం ఎదురు చూచేవారు అక్కడ త్వరపడుతున్నారు అని చెప్పి ఆయన కూడా మరి తాతగారి యొక్క అనుమతి తీసుకుని బయలుదేరుతూ ఉంటే, తాతగారు అదేవిధంగా మేనమామ కూడా తమ ఇంటికి వచ్చి మరి ఈ విధంగా బయలుదేరుతున్నటువంటి భరతునికి అనేకమైనటువంటి బహుమతులను ఇచ్చి పంపించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అనేకమైనటువంటి మరి 1600 గుర్రములను, అదేవిధంగా ఉత్తమ జాతి గుర్రములతో పాటుగా గజములను అన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారు కదా. వాటితో పాటుగా మరి రక్షకులుగా నమ్మకస్తులైనటువంటి మంత్రులను పంపిస్తూ ఉన్నారు, సైన్యమును. తథా అదేవిధంగా అశ్వపతి, కేకయ దేశ ప్రభువు అయినటువంటి ఆ అశ్వపతి మహారాజు క్షిప్రం మరి ఇచ్చినవన్నీ కూడా ఆ భరతునికి ఇచ్చిన వాటినన్నింటినీ భరతుడే తీసుకుని వెళ్ళలేడు కదా. కావున భరతునితో పాటు వీటినన్నిటినీ తీసుకువెళ్ళడానికి భరతుడికి రక్షణగా ఉండడం కోసము అని చెప్పి అభిప్రేతాన్ గుణాన్వితాన్, ప్రియమైన తనకు ఇష్టమైనటువంటి వారు, తాను ఏ పని చెప్పినా సరే ఇష్టంగా చేసేటటువంటి వారైనా, ఇది ముఖ్యంగా అధికారుల వద్ద ఉండవలసినటువంటి లక్షణం.
తమకు అధికారం ఉన్నది కదా అని చెప్పి ఎవరినో ఒకరిని వినియోగించేసి బలవంతంగా వారితో పని చేయించాలి అని కాకుండా తాము చెప్పినటువంటి పనిని ఇష్టముగా ఎవరైతే చేస్తారో వారికి పనిని అప్పజెప్పటం అనేది కుశలం, అంటే వివేకవంతుల యొక్క లక్షణం అన్నమాట. మరి కేకయ్యరాజు కూడా అభిప్రేతాన్, చాలా ప్రియమైనటువంటి వారు, ఇష్టమైనటువంటి వారు, తాను చెప్పినటువంటి పనిని చాలా ఇష్టంగా చేసేటటువంటి వారైన గుణాన్వితాన్, ఉత్తమ గుణములు కలిగినటువంటి వారైన అమాత్యాన్, అమాత్యులను, అంటే ఈ తాను ఇచ్చినటువంటి ఈ సంపదలను, అశ్వములను, గజములను, వీటినన్నిటిని తీసుకువెళ్ళడానికి, భరతునికి రక్షణగా ఉండడానికి కూడా అమాత్యులను అనుయాయిన దదౌ, అనుచరులను కూడా ఇచ్చి పంపించడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ అమాత్యులు అనే దానికి అర్థము, అమాత్యులు అంటే ఏముందంటే మంత్రులు అని చెప్పి మనం సహజంగా అర్థం చెప్పుకుంటాం, కానీ అమాత్య శబ్దానికి చాలా ఉన్నతమైనటువంటి అర్థం ఉంది. అమాసహ ప్రాణాన్ త్యజంతీతి అమాత్యాహ, రాజుగారి కోసం తమ ప్రాణములను కూడా విడిచిపెట్టేటటువంటి అంతటి రాజభక్తి కలిగినటువంటి వారినే అమాత్యులు అని అనాలి. అంతేగాని ఊరికినే మంత్రాంగం చేయటం అనే మాత్రమే కాదు, మంత్రాంగంతో పాటు రాజుగారి కోసం, రాజ్యము కోసం తమ ప్రాణములను కూడా విడిచిపెట్టడానికి ఎవరైతే సిద్ధపడతారో వారినే అమాత్యులు అని చెప్పి అన్నారు. మరి అటువంటి అమాత్యులైనటువంటి వారిని అనుయాయిన, అలాగే అనుచరులుగా మిగతా సైనికులని వారిని కూడా ఆ కేకయ్యరాజు దశరథునితోటి కేకయ్యరాజు భరతునితోటి అయోధ్య నగరానికి పంపించడానికి సిద్ధం చేశాడు. ఐరావతానైంద్రశరాన్ నాగాన్ వై ప్రియదర్శనాన్ ఖరాన్ శీఘ్రాన్ సుసంయుక్తాన్ మాతులోస్మై ధనం దదౌ. మరి తాతగారు ఇచ్చినటువంటి బహుమతులు తాతగారు ఇస్తే, మేనమామగారు యుధాజిత్తు కూడా తన మేనల్లుడికి భరతునికి బహుమతులు ఇస్తూ ఉన్నాడు. మాతులహ, మేనమామ అయినటువంటి యుధాజిత్తు అస్మై, గుణవంతుడైనటువంటి భరతునికి, అయోధ్య నగరానికి బయలుదేరి వెళుతున్నటువంటి ఆ భరతునికి ఐరావతాన్, ఐరావత పర్వతంలో జన్మించినటువంటివి, లేకపోతే ఐరావతము అనే పేరు కలిగినటువంటివి, లేకపోతే ఐరావత వంశంలో జన్మించినటువంటివైన, ఐరావతంతో సమానమైనవైన ఆ ఏనుగులు ఐంద్రశిరాన్. అవి ఎక్కడ పుట్టాయిట? అవి ఐంద్రశిరము అనే పర్వతంలో పుట్టి పెరిగినటువంటివి, ఒక్కొక్కటి కూడా పర్వత సదృశ్యమైనటువంటివి, ఇంద్రుని యొక్క వాహనమైన ఐరావతంతో సమానమైనటువంటివి అయిన ఉత్తమ జాతికి చెందినటువంటివి. మరి అటువంటివి ఐరావతాన్, ఐంద్రశిరాన్, ఐరావతముల వంటివి, అలాగే ఐంద్రశిరము అనే పర్వతంలో జన్మించి పెరిగినటువంటివి అయిన ప్రియదర్శనాన్, చూచేటటువంటి చూపరుల యొక్క చూపులను దోచేటటువంటివి, అంటే చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపించేంతటి అందంగాను, అదేవిధంగా అంత బలిష్టంగాను, గొప్పగాను, ఆశ్చర్యకరంగాను ఉన్నాయట ఆ ఏనుగులు. అటువంటి నాగాన్, ఏనుగులను ఇచ్చాడు ఆ మేనమామ గారు. భరతునికి బహుమతిగా ఇచ్చారు. ఇచ్చి ఇంకా శీఘ్రాన్ సుసంయుక్తాన్ ఖరాన్, వేగంగా పరిగెత్తగలిగినటువంటివి, బాగా బరువు మోయగలిగినటువంటివి అయిన ఖరాన్, కొన్ని కరములను, గాడిదలను కూడా ఇచ్చారట. మరి రాజుగారు ఇచ్చినటువంటి ఈ సొమ్ములను వాటిని కొన్ని రథాల్లో ఉంచితే, కొన్ని ఏనుగుల మీద ఉంచితే, మరికొన్నిటిని ఈ కాసులు, వీటినంటి బంగారు నాణెములు ఇవన్నీ ఉంటాయి కదా, వాటినన్నింటినీ కూడా మూటలుగా గట్టి ఆ గాడిదల మీద ఉంచి వాటిని పంపించడానికి సిద్ధం చేస్తున్నారట. అందుకనే సుసంయుక్తాన్, బాగా శిక్షణ పొందినటువంటివి. ఎందుకు అంటే ఆ గాడిదలను పంపిస్తే అవి దారిలో అటు ఇటు పరిగెడుతూ పోతే ఈ రాజుగారి భరతుని యొక్క ఈ యాత్ర గందరగోళం అయిపోతుంది. అందుకనే సుసంయుక్తాన్, బాగా శిక్షణ ఇవ్వబడినటువంటివి, అంటే అటు గుర్రములైనా, ఏనుగులైనా, అదేవిధంగా మిగతా ఈ బరువులు మోసేటటువంటివైనా ఈ గాడిదలు, ఇవన్నీ కూడా బాగా శిక్షణ ఇవ్వబడినటువంటివి. యుద్ధ విద్యలలోనూ, అదేవిధంగా యజమానికి సహకరించడంలోనూ కూడా బాగా విశ్వాసపాత్రమైనటువంటివి, విశ్వాసం కలిగినటువంటివైన వాటినన్నిటినీ, అలాగే ధనం, అనేకమైనటువంటి సంపదలను, ఆభరణములను
ధనమును ఈ విధంగా ధన రూపంగాను, వస్తు రూపంగాను, ఆ వాహన రూపంగాను అనేక రకాలుగా భరతుల వారికి ఇచ్చి యుధాజిత్తు ఆయన మేనమామ కూడా ఆనందించారుట. ఆనందించి అంతఃపురేతి సమృద్ధాన్ వ్యాఘ్రవీర్యబలాన్వితాన్ దంష్ట్రాయుధాన్ మహాకాయాన్ సునశ్చోపాయనం దదౌ. ఇంతటితోటి సరిపోలా, తన మేనల్లుడికి ఇంకా ఇంకా ఇవ్వాలనిపిస్తున్నది. అందువలన మరి మేనల్లుడు ఎక్కడైనా వేటకు వెళ్ళినప్పుడు సహకారంగా ఉండేటటువంటివి, అలాగే యుద్ధంలోనూ వేటకు వెళ్ళేటప్పుడు కూడా రాజుకి చాలా విశ్వాసపాత్రంగా ఉండేటటువంటివైన అంతఃపురే అతి సమృద్ధాన్. యుధాజిత్తు తన అంతఃపురంలో, తన రాజమందిరంలో అతి సమృద్ధాన్ బాగా గొప్పగా పెంచినటువంటివి, చాలా ప్రేమగా సాకినటువంటివైన వ్యాఘ్ర వీర్య బలాన్వితాన్, పులుల వలె ఉన్నటువంటివి, అంతటి పరాక్రమం కలిగినటువంటివి, పౌరుషము, బలము, మొండితనము, వీటిల్లో పులికి ఏమాత్రము తీసిపోయినవైన అంటే వాటితో సమానమైనటువంటివైన దంష్ట్రాయుధాన్, కోరలే ఆయుధముగా కలిగినటువంటివి అయిన వీటిని మహాకాయాన్, పెద్ద పెద్ద దేహముతోటి ఉన్నటువంటివి, చూస్తూ ఉంటే భయంకరంగాను, అదేవిధంగా ఏమిటి ఇలా ఉన్నాయి అన్నట్లుగా అనిపించేవి, అలాగే విశ్వాసంగా ఉండేటటువంటివైన సునశ్చ, వేట కుక్కలను కూడా ఆ భరతునికి ఇచ్చి పంపించారట. అలాగా అంటే రాజుగారి దగ్గర ఏవేవైతే పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో అవి యుద్ధమునకు వినియోగపడేవి, అలాగే వేటకు వినియోగపడేవి, ఈ విధంగా రాజుకి రాజకుమారుడికి వినియోగపడేటువంటి వాహనములను, జంతువులను, వస్తువులను అన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నారు. అలాగా దంష్ట్రాయుధాన్ మహాకాయాన్ సునశ్చ దదౌ, దంతములే ఆయుధములుగా కలిగినటువంటివి, పెద్ద పెద్ద శరీరములు కలిగినవి, పెంచుతున్నటువంటివి, విశ్వాసం కలిగినటువంటివి అయిన పెంపుడు వేట కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భరతునికి ఇచ్చాడు. ఇచ్చి సదత్తంకేకయేంద్రేణ ధనం తన్నాభ్యనందత భరతః కేకయీ పుత్రః గమనత్వరయా తదా. మరి ఇన్ని విశేషములను ఈ బహుమతులన్నీ చూచేటప్పటికీ చూచిన వెంటనే ఆనందం కలుగుతూ ఉంటుంది, అంతే కదా. అందులోనూ తాతగారు, మేనమామ ఇన్ని బహుమతులు ఇచ్చారంటే చూచిన ప్రతిదీ కూడా చాలా విశేషంగా గొప్పగా అనిపిస్తూ ఉంటే ఎంతో ఆనందం కలగాలి. తరచి తరచి ఆ బహుమతులని చూసుకుంటూ ఉండాలి. చూడండి, మనం పిల్లలకి ఏదైనా బహుమతి ఇస్తే ఇదిగో ఇది మా మాయ ఇచ్చాడు, లేకపోతే మా తాత ఇచ్చాడు అని చెప్పి అందరితో చెప్పుకుని ఆనందిస్తూ ఉంటారు. ఆ ఇచ్చిన బహుమతిని మాట మాటకి చూసుకుంటూ ఉంటారు. మరి అలాగా ఆనందించవలసినటువంటి భరతుడు కేకయీ పుత్ర, కైకేయీ కుమారుడైనటువంటి ఆ భరతుడు తదా గమనత్వరయ, అప్పుడు మాత్రము కేకయ దేశం నుండి అయోధ్య నగరానికి త్వరగా వెళ్ళిపోవాలి అనే తొందరలో ఉన్నటువంటి ఆ భరతుడు కైకయేంద్రేణ, కేకయ రాజు అయినటువంటి అశ్వపతి చేత, అలాగే ఆ మేనమామ చేత కూడా ఇయ్యబడినటువంటి దత్తం తద్ధనం, ఇచ్చినటువంటి విశేషమైన ఆ సంపద ఏదైతే ఉన్నదో, అంటే ధన రూపంలోను, వస్తు రూపంలోను, ఆభరణం రూపంలోను, వాహన రూపంలోను, జంతువుల రూపంలో ఈ విధంగా ఇచ్చినటువంటి ఆ సంపద ఏదైతే ఉన్నదో ఆ సంపదను చూచి నాభ్యనందత, చూచి ఆనందించలేదు. వాళ్ళు ఇస్తున్నారు కావున కాదనలేక సరే అంటున్నాడు, కానీ వెంటనే బయలుదేరాలి అని చెప్పి త్వరపడుతూ ఉన్నాడు. ఆ త్వరలో ఆ ఇచ్చినటువంటి ఆభరణములను చూచి ఆనందించలేకపోతున్నాడు. ఎందుకు ఆనందించలేకపోతున్నాడు? బభూవహ్యస్య హృదయే చింతా సుమహతి తదా త్వరయా చాపి దూతానాం స్వప్నస్యాపి చ దర్శనాత్. ఎందుకంటే దూతానాం త్వరయా, దూతలేదో తెలివిగా మాట్లాడారు. అయోధ్యానగరంలో నిన్ను చూడాలనుకుంటున్నారు, రాజ్యలక్ష్మి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది, వశిష్ఠుల వారు నిన్ను వెంటనే రమ్మన్నారు, అయోధ్యానగరంలో నువ్వు చేయవలసినటువంటివి పని, ముఖ్యమైనటువంటి పని ఉన్నది అని చెప్పారు. పైగా కుశలమని అడిగి అందరూ కుశలంగా ఉన్నారా అని పేరున కుశలం అడిగితే
వాళ్ళు సమాధానం మాత్రం ఏమని చెప్పారు? దశరథ మహారాజు బాగున్నాడు, లేకపోతే కైకేయి బాగుంది, కౌసల్య బాగున్నదని ఈ విధంగా పేరు పేరున కుశలం చెప్పలేదు. వాళ్ళు సముదాయంగా మీరు ఎవరైతే బాగుండాలనుకుంటున్నారో వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని చెప్పి ఇలా సమాధానాన్ని చాలా తేలికగా చెప్పేశారు. ఒకవేళ ఏ ఇబ్బంది లేకపోతే దశరథుడు మీ గురించి ఈ విధంగా మాట్లాడాడు, మిమ్మల్ని ఈ విధంగా కుశలం అడిగాడు అని, అలాగే రామలక్ష్మణులు ఈ విధంగా మాట్లాడారు అని చెప్పి కౌసల్య సుమిత్ర కైకేయి ఈ విధంగా ఒక్కొక్కరు ఏ విధంగా మాట్లాడారో అవన్నీ కూడా వాళ్ళు చెప్పి ఉండేవారు. కానీ వాళ్ళు ఏం చేశారు? భరతుల వారు ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా అడిగితే ఆ దూతలు మాత్రము సముదాయంగా మొత్తంగా ఏం చెప్పేశారు? మీరు ఎవరెవరైతే బాగుండాలనుకుంటున్నారో వాళ్ళందరూ బాగానే ఉన్నారు అని చెప్పారు. పోనీ అలా చెప్పినటువంటి వాళ్ళు ఏమైనా ఊరికినే ఉన్నారా? త్వరగా బయలుదేరండి, మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పి త్వరపెడుతూ ఉన్నారు. పైగా తాతగారిని అనుమతి అడిగేటప్పుడు కూడా త్వరగా తాతగారిని అనుమతి అడగండి అని చెప్పి త్వరపెడుతూ ఉన్నారు, తొందర పెడుతున్నారు. దానితోటి ఈ దూతలు దూతానాం త్వరయా, దూతల యొక్క తొందరపాటుతనము అంటే తొందరగా ఉండటం, త్వరపడటము, దూతలేమో త్వరపడటము, అలాగే స్వప్న దర్శనాతు తనకేమో ఆనాటి రాత్రి దశరథుని గురించి దుస్వప్నం అనేది అనేక రకాలైనటువంటి దృశ్యములతోటి దుస్వప్నం పీడకల రావటము, ఈ రెండు కారణాల వల్ల తదా అస్య హృదయే అప్పుడు ఆ సందర్భంలో భరతుని యొక్క మనస్సులో ఈ వాహనముల మీద కానీ సంపదల మీద కానీ ఇంకేమీ లేదు. వెంటనే తన తండ్రిని చూడాలి, వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళి తన వారందరినీ చూడాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు. అందుకని సుమహతి చింతా బభూవ, తాతగారు తన మేనమామ ఇన్ని బహుమతులు ఇస్తున్నా, ఇంత ఆనందంగా ఆదరంగా చూస్తూ ఉన్నా, ఆ సందర్భంలో మాత్రం భరతుని మనస్సులో పూర్తిగా బెంగ, చింత, దుఃఖము వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దూతలు తొందర పెడుతున్నారు, అలాగే తనకేమో స్వప్నం వచ్చింది. అందువలన ఈ విధంగా బాధపడుతూ ఉన్నట్ట. బాధపడుతూ సస్వమేష్వాభ్యతిక్రమ్య నరనాగాశ్వ సంవృతం ప్రపేదేసు మహచ్శ్రీమాన్ రాజమార్గమనుత్తమం. సహా స్వవేష్మ అభ్యతిక్రమ్య, శ్రీమాన్ సంపద కలిగిన వాడైనా, ఏమిటి ఆ శ్రీమాన్ అంటే సకల సద్గుణములు కలిగినటువంటి వాడైనా, అలాగే తాతగారు వీళ్ళందరూ ఈ తాతగారు మేనమామ ఇచ్చినటువంటి సంపదలతో కూడి ఉన్నవాడైన శ్రీమంతుడైన సిరిగలవాడైన ఆ భరతుడు నరనాగాశ్వ సంవృతం, నరులు అంటే మనుషులు, అలాగే ఏనుగులు, గుర్రములు, వీటన్నిటితోటి నిండినటువంటి సుమహతు స్వమేష్మ, పెద్దదైనటువంటి తన రాజమందిరం, ఆ రాజప్రాసాదం ఏదైతే ఉందో ఆ ప్రాసాదం నుండి అభ్యతిక్రమ్య బయలుదేరి బయటకు వచ్చి అనుత్తమం రాజమార్గం ప్రపేదే, శ్రేష్టమైనటువంటి ఆ రాజమార్గంలో వెళుతూ ఉన్నాడనమాట. అంటే తనకు అనేకమైనటువంటి సంపదలను వీటినన్నిటినీ కూడా ఇచ్చారు, వాటినన్నిటినీ కూడా గ్రహించాడు. గ్రహించేసి మరి ఇప్పుడు మహారాజ మందిరానికి, తన మందిరం నుండి మహారాజ మందిరానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడనమాట. సుమహతు స్వవేష్మ అభ్యతిక్రమ్య, తన భవనమును దాటి భవనము నుండి బయలుదేరి అనుత్తమం రాజమార్గం ప్రపేదే, శ్రేష్టమైనటువంటి రాజమార్గం గుండా ఆ రాజమార్గంలో ప్రయాణించి వెళ్ళడానికి సిద్ధపడ్డాడనమాట. అంటే ఇక్కడ తన అంతఃపురం నుండి బయలుదేరాడు అంటే తన అంతఃపురానికి మరి ఆ మేనమామ అలాగే కేకయ్య మహారాజు కూడా అక్కడికే వచ్చి అనేకమైనటువంటి బహుమతులు ఇచ్చారు అనేది ఒక అర్థం అయితే, మరి ఒక అర్థం తన అంతఃపురం నుండి బయలుదేరి రాజుగారి యొక్క అంతఃపురం కేకయ్య మహారాజు యొక్క అంతఃపురానికి వచ్చి అనుమతి తీసుకుని వారు ఇచ్చినటువంటి బహుమతులన్నీ కూడా పొందినటువంటి వాడై అక్కడి నుంచి మరలా బయలుదేరుతున్నాడు అని చెప్పటం ఉద్దేశ్యం. అంటే ఇక్కడ అభ్యతీత్య తతో పశ్యత్ అంతఃపురముదారధీః తతస్తద్భరత శ్రీమాన్ ఆవివేశ నివారిత.
తతః ఆ తర్వాత ఆ విధంగా తన అంతఃపురం నుండి బయలుదేరినటువంటి ఉదారధీహి ఉదారమైనటువంటి గొప్పదైనటువంటి బుద్ధి కలిగిన ఆ భరతుడు రాజమార్గం అభ్యతీత్య రాజమార్గాన్ని దాటి మరి అంతఃపురం నుండి బయటకు వచ్చిన తర్వాత రాజమార్గంలో ప్రయాణిస్తున్నాడు అనుకున్నాం కదా, ఆ రాజమార్గాన్ని దాటి అంతఃపురం అపశ్యతు దూరం నుండి తాను ఉన్నటువంటి అలాగే ఆ రాజుగారి యొక్క అంతఃపురాన్ని చూచి శ్రీమాన్ భరత అనివారిత తత్ ఆవివేశ ఇంకా శ్రీమంతుడైనటువంటి అలాగే ఎంతో బుద్ధిమంతుడైనటువంటి భరతుడు తన అంతఃపురం నుండి బయటికి వచ్చి ఆ రాజమార్గం గుండా ప్రయాణించి రాజాంతఃపురం ఆ కేకయ మహారాజు ఉన్నటువంటి అంతఃపురం ఏదైతే ఉన్నదో ఆ అంతఃపురంలోకి ప్రవేశించి సమాతామహమాపృచ్ఛ్య మాతులంచ యుధాజితం రథమారుహ్య భరతః శత్రుఘ్న సహితో యయౌ. ఇంకా ఆ భరతుడు తానింక బయలుదేరుతూ ఉన్నాడు. తనకు ఇవ్వవలసినట్టు తనకు ఆ మేనమామ గారు తాతగారు ఇచ్చినటువంటి బహుమతులన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇక తమ్ముడిని బయలుదేరదీసి తాను బయలుదేరాలి. అందుకని సహ భరత ఆ భరతుడు మాతామహం ఆపృచ్ఛ్య మరలా ఒక్కసారి అంటే ముందేమో అనుమతి తీసుకున్నాడు, ఇప్పుడేమో ఇంకా వెళ్ళొస్తాను అని చెప్పి చెబుతూ ఉన్నాడు అనమాట. మాతామహం ఆపృచ్ఛ్య తాతగారైనటువంటి ఆ కేకయ్య మహారాజు గారి వద్ద అంటే ఆ అంతఃపురంలోకి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళుతున్నప్పుడు కూడా అనివారిత భరతుడు రాజాంతఃపురంలోకి వస్తూ ఉంటే ఏ ఒక్కరూ కూడా ఆపలేదుట. ఎందుకు అంటే రాజుగారి యొక్క అంతఃపురంలోకి ఎవరు రావాలి అన్నప్పటికీ కూడా చివరికి ఆ కుటుంబంలో వారు రావాలి అన్నా సరే ముందు ప్రతిహారులు వెళ్ళి ద్వారపాలకులు వెళ్ళి మహారాజుతో చెబుతారు, మహారాజా ఫలానా వారు ఈ విధంగా యువరాజు వారు మీ దర్శనం కోరుకుంటున్నారు అనో లేకపోతే మరొకరు కోరుకుంటున్నారని చెబితే అప్పుడు ప్రవేశపెడతారు. కానీ భరతుడు ఆ కేకయ్య మహారాజు యొక్క అంతఃపురంలోకి రాజమందిరంలోకి వెళుతూ ఉంటే ఎవ్వరూ కూడా ఆపలేదు. ఎందుకంటే ఆ భరతుడికి కేకయ్య మహారాజుకి ఉన్నటువంటి అనుబంధము, భరతుల వారి యొక్క గొప్పతనము సుగుణములు తెలిసిన వారు కావున ఎవరూ ఆపలేదు. భరతుడు కూడా త్వరగా వేగంగా ఆ రాజమందిరంలోకి వెళ్ళి మాతామహం తాతగారిని వెళ్ళి వస్తాను అని చెప్పంటే తాను ప్రయాణమయ్యానని వెళ్ళి వస్తాను అని చెప్పి చక్కగా చెప్పి సెలవు తీసుకుని మాతులం యుధాజితంచ ఆపృచ్ఛ తన మేనమామ అయినటువంటి యుధాజిత్ దగ్గర కూడా ఆయన దగ్గరికి కూడా వెళ్ళి వస్తాను మామా అని చెప్పి వారితో చెప్పి అనుజ్ఞ తీసుకుని శత్రుఘ్న సహిత తన తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడితో పాటుగా రథమారుహ్య యయౌ ఇంకా రాజమందిరం దగ్గర నుండి రథాన్ని ఎక్కి వెంటనే అయోధ్య నగరానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. రథాన్మండల చక్రాంశ్చ యోజయిత్వా పరశ్యతం ఉష్ణగోష్వ ఖరైర్భృత్యా భరతం యాంతమన్వయుః. భృత్యాహ ఇంకా భరతుడు ఆ రథంలో ఉత్తమ జాతి అశ్వముల చేత పూంచబడినటువంటి ఉత్తమమైనటువంటి రథంలో భరతుడు అలా ముందు వెళుతూ ఉంటే ఆయనని అనుసరించి ఈ మేనమామ గారు అదేవిధంగా తాతగారు ఇచ్చినటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ తీసుకుని సైన్యము వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళుతూ ఉన్నారు. అలాగా మండల చక్రాన్ చక్కగా వృత్తాకారంలో ఉన్నటువంటి చక్రములతో కూడిన పరశతం పరాన్ 100కు మించినటువంటి అంటే 100ల కొద్దీ రథములతోటి రథాన్ ఉష్ణగోష్వఖరై. ఇక్కడ మండల చక్రాన్ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ రథములు వెళుతూ ఉంటే ఆ రథములు చాలా గొప్పగా ఉన్నాయి, అదేవిధంగా ఆ రథములతో చూడటానికి ఆనందకరంగానూ ఉన్నాయి, ప్రయాణానికి చాలా సుఖవంతంగా ఉన్నాయన్నమాట. అలాగా మండల చక్రాన్ అంటే అలవోకగా ముందుకు వెళుతూ ఉన్నటువంటివి అయిన పరశ్యతం 100ను మించినటువంటి సంఖ్య గల రథములను ఉష్ట్రగోష్వ ఖరై. ఉష్ట్రము అంటే ఒంటెలన్నమాట. ఉష్ట్రగోష్వకరై
ఒంటెలతోనూ ఎద్దులతోనూ గుర్రములతోనూ అదేవిధంగా కట్టబడినటువంటి రథములు, మరికొన్ని గాడిదలు కూడా ఉన్నాయి కదా బరువు మోసుకుంటే వెళ్ళేవి. మరి వీటన్నిటితో కూడినటువంటి రథములు ఏవైతే ఉన్నాయో ఆ రథములను సంయోజ్య, వీటన్నిటితో కూడినటువంటివి అంటే కొన్ని గుర్రములతోటి, కొన్ని ఎద్దులతోటి, ఒంటెలతోటి, వీటన్నిటితో కూడినటువంటి ఆ రథములను యాంతం భరతం అన్వయుహు, మిగతా సైన్యమందరూ కూడా ముందుకు వెళుతున్నటువంటి ఆ భరతుణ్ణి అనుసరించి వీరందరూ కూడా రథములలో ఆ బహుమతులన్నీ కూడా నింపుకొని ఆ సంపదలన్నీ కూడా చేకూర్చుకుని భరతుణ్ణి అనుసరించి అనేక రకములైనటువంటి రథములతోటి వీళ్ళందరూ వెళుతూ ఉన్నారు. అంటే ఇక్కడ భరతుడు మాత్రము అశ్వములు కట్టబడినటువంటి రథంలో ముందుకు వెళుతూ ఉంటే ఆ వెనకాల వచ్చేటటువంటి ఈ సైన్యము, సేవకులు, మంత్రులు వీళ్ళందరూ కూడా వారు తీసుకువస్తున్నటువంటి సంపదలకు అనువుగా వాటిని తీసుకురావడానికి కావలసినటువంటి రథములను సిద్ధం చేసుకుని వాటిలో వస్తూ ఉన్నారు. అంటే బరువులని వీటిని తీసుకురావటం కోసం వృషభూములు, అదేవిధంగా గాడిదలు కట్టినటువంటి వాహనములు, అలాగే రక్షణగా ఉండటం కోసం అశ్వములతో కూడినటువంటి వాహనములు, బరువులను తీసుకురావడానికి ఒంటెలతో కూడినటువంటి వాహనములు, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని భరతుణ్ణి అనుసరించి వెళుతూ ఉన్నారు. బలే నగుప్తో భరతో మహాత్మా సహార్యకస్యాత్మసమైరమాత్యై ఆదాయ శత్రుఘ్నమపేత శత్రు గృహాద్యజౌ సిద్ధ ఇవేంద్రలోకాత్. ఈ విధంగా మహాత్మా, గొప్ప ధైర్యశాలి, గొప్ప బుద్ధిమంతుడు, గొప్ప ఆలోచన, వినయము, పరాక్రమము ఇవన్నీ కలిగినటువంటి మహాత్ముడైన ఆ భరతుడు ఆర్యకస్య, ఆర్యకుడు అంటే తల్లి యొక్క తండ్రిని, తాతగారిని ఆర్యకులు అని అంటారన్నమాట. ఆర్యక సంస్కృతంలో ఆర్యక అంటే తల్లి తండ్రి అని అర్థం అన్నమాట. ఆర్యకస్య మాతామహుడైనటువంటి కేకయ మహారాజు యొక్క బలేన గుప్త, సైన్యము చేత రక్షించబడేవాడు. కేకయ మహారాజు కేవలం బహుమతులు పంపించడమే కాదు, ప్రాణములు ఇచ్చైనా సరే తమ రాజుని తమకు తాము కాపాడేవారు, తమకు అప్పచెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తించేటటువంటి అమాత్య శేఖరులను, సైన్యమును కూడా పంపించారు. ఈ విధంగా ఆ సైన్యం అంతటి చేత కూడా పరివృతుడై ఆ కేకయ మహారాజు యొక్క సైన్యము చేత రక్షించబడుతున్నటువంటి వాడైన ఆ భరతుడు ఆత్మసమైహి అమాత్యై సహా, తనతో సదృశమైనటువంటి వారు, తనతో సమానమైన అంటే భరతునితో సమానమైన సుగుణములు కలిగిన వారు, పరాక్రమం కలిగిన వారు అమాత్యై సహా, అమాత్యులతో కూడి. ఇక్కడ భరతునితో సమానమైన వారు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే భరతుడు కూడా తన అన్నగారి కోసమని తన ప్రాణములనైనా సరే లెక్క చేయడు, ప్రాణములు విడవడానికైనా సిద్ధపడతాడు. అమాత్యుల యొక్క లక్షణం చెప్పుకున్నాం కదా, అమాసహ త్యజంతి ప్రాణానపి అమాత్యాహ అని చెప్పి రాజు కోసమని, తన ఆత్మీయుల కోసమని చెప్పి తమ ప్రాణములను కూడా విడిచిపెట్టేవారు అనుకున్నాం కదా. మరి ఇక్కడ భరతుడు కూడా రాముడి కోసమని ప్రాణములు అర్పించడానికి కూడా సిద్ధపడేటటువంటి వాడు. అందుకనే ఆత్మసమైహి, భరతునితో సమానమైనటువంటి వారైన అమాత్యై సహా, అమాత్యులతో కూడినటువంటి వాడైన ఆ భరతుడు శత్రుఘ్నం ఆదాయ, తన ప్రియ సోదరుడైనటువంటి శత్రుఘ్నుణ్ణి వెంట తీసుకుని ఆ రథంలో వెళుతున్నటువంటి వాడై అపేత శత్రు, అసలు శత్రువులే లేనటువంటి వాడు అని అన్నారు. ఎందుకు అంటే ఆ భరతుడు కనుక కాస్త బలం లేనటువంటి వాడు అయినట్లయితే అతన్ని ఎదుర్కోవడానికి ఎవరో ఒక శత్రువు వస్తాడు. కానీ భరతుడు, అతనితో పాటు అగ్నికి వాయువు తోడైనట్లుగా శత్రుఘ్నుడు ఇద్దరు ఉన్నప్పుడు వారిరువురి మీద యుద్ధం చేయడానికి ఏ శత్రువుకి కూడా ధైర్యం అనేది సరిపోరు. అసలు శత్రువులు అనేవారు దాడి చేసేటటువంటి అవకాశమే లేనే లేదు. అందుకని అపేత శత్రు, భరతుల వారు ఆ విధంగా శోభాయాత్రగా వెడుతున్నారు అంటే ఆ మిగతా మహారాజులు వాళ్ళందరూ కూడా భరతునికి నమస్కరించి సత్కరించేవారే తప్ప మిగతా కొత్త కొత్త రాజ్యముల నుండి వెళుతున్న ఎవరు కూడా శత్రువులు అనేవారు లేరనమాట. అందుకనే శత్రుఘ్నమాదాయ అపేత శత్రు, శత్రువులు లేనటువంటి వాడైన ఆ భరతుడు ఇంద్రలోకాత్ సిద్ధ ఇవ,
ఇంద్రలోకము నుండి సిద్ధుల వలె, సిద్ధులు అంటే ఒకానొక దేవతా గణమును సిద్ధులు అని అంటారన్నమాట. వాళ్ళు ఆ దేవతలతో పాటు ఉంటారు, దేవతాగణము. వాళ్ళందరూ కూడా వాళ్ళు శత్రుఘ్నం ఆదాయ అపేత శత్రు ఇంద్రలోకాత్ సిద్ధ ఇవ, స్వర్గము నుండి దేవతాగణమైనటువంటి సిద్ధులు బయలుదేరినట్లుగా గృహాత్ యయౌ, ఆ రాజగృహము నుండి శత్రుఘ్నుతో కూడినటువంటి భరతుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. పైగా సిద్ధుల యొక్క లక్షణం ఏమిటి అంటే, సిద్ధులు ఆ దేవతాగణంలో ఉన్నటువంటి సిద్ధజాతికి చెందినటువంటి వారు ఎప్పుడూ కూడా జంటగానే ఉంటారు. అలాగే ఇక్కడ భరతుడు కూడా ఎప్పుడు శత్రుఘ్నుతోనే కూడి ఉండడంతో ఏమనంటున్నారు ఇక్కడ, స్వర్గము నుండి సిద్ధజాతికి చెందినటువంటి దేవతలు బయలుదేరినట్లుగా ఈ కేకయ్య మహారాజు యొక్క రాజమందిరము నుండి భరతునితో కలిసి, శత్రుఘ్నుడితో కలిసి భరతుడు కూడా బయలుదేరి వెళ్ళాడు, బయలుదేరి వెళుతూ ఉన్నాడు అని అన్నారు. ఈ విధంగా భరతుడు అయోధ్య నగరానికి బయలుదేరి మరి సమస్తమైనటువంటి సంపదలతోటి, సమస్తమైనటువంటి చతురంగ బలములతోటి, తనను రక్షించేటటువంటి ఆ అమాత్యులతోటి కలిసి కేకయ్య రాజు యొక్క పురము నుండి, కేకయ్య రాజ్యం నుండి అయోధ్య నగరానికి బయలుదేరి వెళ్ళాడు. మరి ఆ విధంగా అయోధ్య నగరానికి బయలుదేరి వెళ్ళినటువంటి భరతుడు ఏ విధంగా చేరుకున్నాడు, అలాగే అయోధ్య నగరానికి వెళ్ళిన తర్వాత భరతుని యొక్క స్థితి ఏమిటి, ఎలాగా ఆ తండ్రి గారు మరణించినటువంటి విషయాన్ని తెలుసుకుని ఆయన ఉండగలిగాడు, ఏం మాట్లాడాడు అనే విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఈ శ్లోకంతో ఈ సర్గ పూర్తవుతున్నది. బలేన గుప్తో భరతో మహాత్మా సహార్యకస్యాత్మ సమైరమాత్యై ఆదాయ శత్రుఘ్నమపేత శత్రు గృహాద్యయౌ సిద్ధ ఇవేంద్రలోకాత్. ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తథామాత్యాన్ అభిప్రేతాన్ విశ్వాస్యాంశ్చ గుణాన్వితాన్ దదావశ్వపతిః క్షిప్రం భరతాయ అనుయాయినః ఐరావతాన్ ఐంద్రశిరాన్ నాగాన్ వై ప్రియదర్శనాన్ ఖరాన్ శీఘ్రాన్ సుసంయుక్తాన్ మాతులోస్మై ధనం దదౌ అంతఃపురేతి సంవృద్ధాన్ వ్యాఘ్రవీర్య బలాన్వితాన్ దంష్ట్రాయుధాన్ మహాకాయాన్ సునశ్చ ఉపాయనం దదౌ సదత్తం కేకయేంద్రేణ ధనం తన్నాభ్యనందత భరతః కైకయీపుత్రః గమనత్వరయా తదా బభూవహ్యస్య హృదయే చింతా సుమహతి తదా వరయా చాపి దూతానాం స్వప్నస్యాపి చ దర్శనాత్ సస్వవేష్మా అభ్యతిక్రమ్య నరనాగాశ్వ సంవృతం నరనాగాశ్వ సంవృతం
నరనాగాశ్వ సంవృతం ప్రపేదే ప్రపేదే సుమహశ్రీమాన్ మహశ్రీమాన్ రాజమార్గం రాజమార్గం అనుత్తమం అనుత్తమం అభ్యతీత్య అభ్యతీత్య తతో పశ్యత్ తతో పశ్యత్ అంతఃపురం అంతఃపురం ఉదారధీః ఉదారధీః తతస్తత్ తతస్తత్ భరత శ్రీమాన్ భరత శ్రీమాన్ ఆవివేశ ఆవివేశ అనివారితః అనివారితః సమాతామహం సమాతామహం ఆపృచ్ఛ ఆపృచ్ఛ్య మాతులంచ మాతులంచ యుధాజితం యుధాజితం రథమారుహ్య రథమారుహ్య భరతః భరతః శత్రుఘ్న సహితః శత్రుఘ్న సహితః యయౌ యయౌ రథాన్ రథాన్ మండల చక్రాంశ్చ మండల చక్రాంశ్చ యోజయిత్వా యోజయిత్వా పరశతం పరశతం ఉష్ట్రగోష్వ ఉష్ట్రగోష్వ ఖరైర్భృత్యా కరైర్భృత్య ఉష్ట్రగోష్వ ఖరైర్భృత్యా ఉష్ట్రగోష్వ కరైర్భృత్య భరతం భరతం యాంతమన్వయుః యాంతమన్వయుః బలేన గుప్తః బలేన గుప్తః భరతో మహాత్మా భరతో మహాత్మా సహార్యకస్య సహార్యకస్య ఆత్మసమైరమాత్యైః ఆత్మసమైరమాత్యైః ఆదాయ శత్రుఘ్నం ఆదాయ శత్రుఘ్నం అపేతశత్రుః అపేతశత్రుః బృహాద్యయౌ బృహాద్యయౌ సిద్ధ ఇవేంద్రలోకాత్ సిద్ధ ఇవేంద్రలోకాన్ బలేన గుప్తో భరతో మహాత్మా బలేన గుప్తో భరతో మహాత్మా సహార్యకస్యాత్మసమైరమాత్యైః సహార్యకస్యాత్మసమైరమాత్యైః ఆదాయ శత్రుఘ్నమపేతశత్రుః ఆదాయ శత్రుఘ్నమపేతశత్రుః బృహాద్యయౌ సిద్ధ ఇవేంద్రలోకాత్ ద్వాబ్జయౌ సిద్ధ ఇవేంద్రలోకాత్ ఇత్యార్షే యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే సప్తతితమః సర్గః సప్తతితమః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్య
సౌఖ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అధ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.